హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా సమ్మర్ స్పెషల్ రెసిపీ ఒంటికి చలవ చేసే కర్బూజా షర్బత్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్న సగ్గుబియ్యం వేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పాలను బాగా మరిగించుకోవాలి. పాలు అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికాక ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన టేస్ట్ అనేది రిచ్నెస్గా ఉంటుందండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది ఇలా పూర్తిగా కరిగాక ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ వరకు కర్బూజాని తీసుకోవాలి. పైన పొట్టు అనేది తీసివేసుకొని దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం పాలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కర్బూజా ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని దానిపైన కొన్ని కర్బూజా ముక్కలు, కొంచెం సబ్జా గింజలు, పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పులు వేసుకున్నారంటే మన సమ్మర్ స్పెషల్ కర్బూజా షర్బత్ రెడీ అండి. కూల్గా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తాగారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ కర్బూజా షర్బత్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.